ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనబడెను అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అంటే దేవుని వాక్యాన్ని మనము నమ్మగలిగినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో అదంతా కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారని నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా ఆ వాక్కు సిద్ధించును కనుక, అది జరుగును కనుక, అది తప్పక నీ జీవితంలో జరుగును కనుక నీవు స్వస్థతను అనుభవిస్తావు. మరి దారిద్రము చేత మనల్ని ఐశ్వర్యవంతులను చేయడానికి ఆయన దారిద్రతను అనుభవించాడు అన్న వాక్కుని నీవు నమ్మగలిగినట్లయితే అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీవు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అన్న ఆ యొక్క వాగ్దానమును నీవు వాక్యమును నమ్మగలిగినట్లయితే అది నీ జీవితంలో జరుగుతుంది ప్రియులారా. అయితే దేవుని వాక్యంలో మనము ఏది రాయబడి ఉన్నా అది నమ్ముట అన్నదే మనకు దేవుడు అనుగ్రహించిన ఇంపార్టెంట్, లేదంటే ఒక్కటే పని మనకేంటి అంటే దేవుడు వాక్కు ఏదైతే తన వాక్కు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడో అదంతా కూడా నమ్మడమే మన జాబ్ అయి ఉంటున్నది ప్రియులారా.